నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు. ఉదయం 8:45 యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొద్దిసేపట్లో యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 99.55 కోట్లతో యాదగిరిగుట్ట క్షేత్రంలో వివిధ పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. వేద పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. సుమారు 15 ఎకరాల విస్తరణలో యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణం జరగనుంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యారంగంలో తన బాధ్యతలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తాను సమగ్ర నివేదిక అందించినట్లు తెలిపారు. సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను బలోపేతం చేయాలనే ఆలోచనతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చాలా అనుభవం ఉంది. అదివరకు ఆయన విద్యా వ్యవస్థపై అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అతను మురళి 14 నెలల పాటు దాదాపు 305 స్కూళ్ళు తిరిగి క్షేత్రస్థాయిలో ఒక రిపోర్టును కూడా కమిటీకి ఇవ్వడం జరిగింది. మధ్యంతర రిపోర్ట్ అంటారు. 434 సిఫార్సులు కూడా చేశాడు. సో ఈ యొక్క నేపథ్యంలో చాలా వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా టీచర్స్ నుంచి. ప్రధానంగా ఈరోజు అతను సడన్ గా రాజీనామా చేశాడు. రాజీనామా కారణాలు 2-3 కారణాలు చెప్తున్నారు. సో దీనికి మనకు సచివాలయం నుంచి, అంటే సెక్రటరియట్ నుంచి వచ్చిన సమాచారం మేరకైతే తన మీద చాలా ఒత్తిడి వచ్చింది, చాలా ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే అతను చాలా సిఫార్సులు చేశాడు. ఆ సిఫార్సులను ముఖ్యంగా ఉపాధ్యాయులు, టీచర్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా అడ్డుకున్నారు. సో దాంతో పాటు చాలా మంది ఇవి అమలు చేయలేని సిఫార్సులను కూడా బహిరంగంగా కూడా చర్చించుకోవడం జరిగింది. సో దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, టోటల్ క్యాబినెట్ అంతా కూడా కొంత అసంతృప్తి ఉంది. ఈ సిఫార్సులు మనము అమలు చేయలేని పరిస్థితి అని చాలా చర్చ జరిగింది. సో ఇంకా 4 నెలలు అతని పదవి కాలం ఉంది. వాస్తవానికి 2024 సెప్టెంబర్లో తనకు బాధ్యతలు అప్పచెప్పారు. 2026 అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు తన 2 సంవత్సరాలు పదవి కాలం ఉంది. ఇంకా 4 నెలలు ఉండగానే సడన్ గా తన తన పదవికి రాజీనామా చేయడం అనేది ఈరోజు హాట్ టాపిక్ గా మారింది. సో ఒకటేమో ప్రెజర్ గా ఉంది అనేది ఒక టాపిక్ అయితే, ఆకునూరి మురళికి ప్రాధాన్యత తగ్గించారు, తనకు ఎలాంటి పని లేదు, నాకు ఇచ్చిన బాధ్యత అయిపోయిందని తన వర్షం చెప్తున్నారు. కానీ వాస్తవానికి తెర వెనుక జరిగిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థపై సమూల మార్పులు తీసుకురావాలి, ఇంటర్మీడియట్ బోర్డును విలీనం చేయాలి, తర్వాత చాలా ఫీజుల విషయంలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో కావచ్చు ఒక నియంత్రణ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ను బలోపేతం చేయాలి. తర్వాత ప్రమోషన్స్ ఆటోమేటిక్, గవర్నమెంట్ టీచర్స్ కు ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్ విధానాన్ని రద్దు చేయాలి. పనితీరును ఆధారంగా చేసుకొని మాత్రమే గవర్నమెంట్ టీచర్స్ కు పదోన్నతి కల్పించాలనే ఏవైతే సిఫార్సులు ఉన్నాయో వీటి మీద చాలా ప్రెజర్ వచ్చింది సీఎం కు. సో దీంతో సీఎం స్వయంగా ఆకునూరి మురళి మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్టుంది. కానీ కనబడకుండా, ఎందుకంటే
గత ప్రభుత్వంలో ఆకునూరు మురళి గత ప్రభుత్వం అప్పుడే చాలా విమర్శలు చేశాడు. ఆ విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోలేదు, దాంతోపాటు ఇంకో కొన్ని వ్యవస్థల మీద కూడా ఆరోపణలు చేసినప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే మురళి రిటైర్డ్ ఐఏఎస్ మురళి అతన్ని ఒక కమిషన్ చైర్మన్ గా తీసుకొని కొంత అంటే మనం చాలా చూసాం, కొంతమంది కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని విమర్శించారో లేకపోతే ఆరోపణలు చేశారో వాళ్లకు తను వచ్చిన తర్వాత కొంత ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ మురళి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇది ఈ రకంగా ఒక ప్రెజర్ గా ఉన్నది, ఒత్తిడి ఉంది, నాకు పని లేదు, నాకు ప్రాధాన్యత తగ్గించారు అని తనలో కొంత తన అనుకూల వర్గాల దగ్గర, తన సన్నిహితుల దగ్గర మనకు తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ పైకి మాత్రం ఇప్పుడు ఈ ఆకునూరు మురళి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాధాన్యత తగ్గించారు అన్న విషయంకై ఈయన రాజీనామా చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇంకా ఎవరినైనా అంటే ఈ పోస్టుకి ఎవరినైనా గవర్నమెంట్ తరఫు నుంచి పెట్టే అవకాశం ఉంది, అందుకనే అలా ఒత్తిడి తెచ్చి తను అలా రాజీనామా చేసేలా చేశారా అన్న అప్డేట్ ఏమైనా ఉందా? సో అది కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే తిను మురళి వచ్చేసి ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి, ఎవరి మాట వినడు. తను ఒక ఐఏఎస్ గా పనిచేశాడు కాబట్టి అంతకు ముందు కూడా గవర్నమెంట్ లో ఉన్న ఐఏఎస్ గా ఉన్నప్పుడు కానీ ఐఏఎస్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ వ్యవస్థ అంతా మారాలి, ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద చాలా ఆరోపణలు, ప్రభుత్వానికి చాలా సూచనలు చేశాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చిన ఈ సిఫార్సులు ఏవైతే ఉందో ఈ సిఫార్సుల విషయంలో నేను ముందే చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు మీద చాలా ఒత్తిడి ఉంది. ఒక బలమైన లాబింగ్ ఎప్పుడు ఉంటుంది. విద్యా వ్యవస్థ అంటే ఈరోజు మన రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ ఇది. సో ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ చాలా సీఎం రేవంత్ మీద, తర్వాత మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. తను మురళి ఒకవేళ ఈ యొక్క కమిటీ చైర్మన్ గా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు విలీనం ఆ విలీనం ఆల్రెడీ రేపో మాపో అన్న వెంటనే ఆ బ్రేక్ పడింది. సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయని కొంతమంది సీఎం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల తనను తప్పించారు. తర్వాత ఇంకొక వేరే వ్యక్తికి, సాఫ్ట్ కార్నర్ గా ఉన్న వ్యక్తికి, తన మాట వినే వ్యక్తికి, లేకపోతే గవర్నమెంట్ కి అనుకూలంగా ఉన్న వ్యక్తికి పెట్టాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కొంతమంది మంత్రులకు కూడా ఉన్నట్టుగా ఆకునూరు మురళికి ముందస్తు సమాచారము అందిన నేపథ్యంలో వాళ్ళు తీసేసే బదులు వాళ్ళు వెంటనే తీసేసి తను ఉన్నప్పుడే ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు కాబట్టి నేను రాజీనామా చేస్తేనే బాగుంటుంది, మర్యాద ఉంటుంది, పరువు ఉంటుందని ఆయన రాజీనామా చేసినట్టు తెలుసు. దాంతో పాటు ఒకటి పొలిటికల్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా కేకే ఆధ్వర్యంలో ఒక పొలిటికల్ కమిటీ వేసి గవర్నమెంట్ కేకేను కూడా ఒక సలహాదారుడుగా పెట్టారు. సో ఆల్రెడీ నాకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పొలిటికల్ కమిటీ ఎందుకు ఇచ్చినట్టు, ఈ పొలిటికల్ కమిటీ వల్ల నా ప్రాధాన్యత తగ్గిపోయింది కదా అనే ఒక అసంతృప్తి కూడా మురళికి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, విద్యా సంస్కరణలు, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డిస్కంల ఆర్థిక నష్టాలను తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నుండి రైతు డిస్కంలో అమలు చేసే అంశంపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కొండారెడ్డిపల్లి తరహాలో మరిన్ని సోలార్ గ్రామాల ఏర్పాటు, సోలార్ స్కామ్ అమలు వంటి పర్యావరణ హిత కార్యక్రమాలపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే చర్యలతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులను పంటల మార్పిడి వైపు దారి తీసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా విధానాలు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపైన సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. మరింత సమాచారాన్ని
సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ దీనిపైన ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణ కేబినెట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ లో జరగబోతుంది. అయితే దీనిలో ప్రధాన ఎజెండాగా మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఆ ధరలు పెరగడాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, లేకపోతే ఆ ధరలు పెరిగిన దానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మనమేమన్నా తగ్గించడానికి వీలవుతుందా, తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎంత కోత పడుతుంది, అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, ఇంకొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాట్ను కూడా తగ్గించుకొని మరలా ఏదో త్యాగం చేసినా కానీ ప్రజలకి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. కాకుంటే ప్రభుత్వానికి మాత్రం వేల కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి దాని జోలి పోవద్దని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన విధించేటువంటి వ్యాట్ని తగ్గించుకునే అవకాశం అయితే లేదు. కానీ కాకుంటే ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడం, ఖర్చు తగ్గించుకోవడం, అంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఖర్చును కూడా భారీగా తగ్గించుకోవాలి. అందుకు ప్రత్యామ్నాయంగా పెట్రోల్ డీజిల్ ని ప్రభుత్వ వాహనాల్లో వినియోగించే దానికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలని వినియోగించుకొని ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ సెంటర్లని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి. లేకపోతేనేమో ప్రభుత్వ వాహనాలలో కొత్తవి కొనుగోలు చేసే వాటిపైన నిషేధం విధించి కొత్తగా కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం పాత వాటిని వదులుకొని కొత్త వాటిని కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం ఇక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనని R&B శాఖ కూడా కొంచెం సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని అంశాలపైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. అందువల్ల పెట్రోల్ డీజిల్ వాహనాల్ని వినియోగాన్ని తగ్గించుకొని ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుకోవాలి. అదేవిధంగా రైతులు ప్రతి ఏటా పండిస్తున్నటువంటి ధాన్యానికి బదులుగా వరికి బదులుగా ఇంకేదైనా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పండించుకునే విధంగా రైతులను కూడా సమాయత్తం చేయాలి. రైతులు ఇష్టపూర్వకంగానే పంటల మార్పిడిని అనుసరించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, చైతన్యవంతులు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి ప్రధాన ఇబ్బంది ఏమిటంటే రైతులు అవసరానికి మించి, అంటే మన రాష్ట్ర ప్రజల అవసరాలకు మించి కూడా ధాన్యం మనకి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల గురించి కూడా మీరు చెప్తున్నారు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గురించి పెంచాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి విద్యుత్కి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే విద్యుత్కి సంబంధించి ఇక్కడ ఏదైతే కరెంటుకి సంబంధించిన వాహనాలు ఉన్నాయో దాని అంశం కూడా తెరపైకి తెస్తేనే ఈ వాహనాలు అనేది కూడా మనకి ఈ అంశం కూడా మనము దీనిపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు కదా? ఎలక్ట్రిక్ వాహనాలని ప్రభుత్వంలో కొన్ని దాదాపు ఒక 40,000 వరకు వాహనాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ వాహనాలు అంటే పోలీస్ శాఖలో కానీ, వైద్య ఆరోగ్య శాఖలో కానీ, GIDలో కానీ, లేకుంటే కింది స్థాయిలో MROల దగ్గర నుంచి నీకు ఉన్న స్థాయిలో ముఖ్యమంత్రి దాకా కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నింటిని కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా, అంటే మొత్తం కాకపోయినా ఇప్పటికిప్పుడు మొత్తం మార్చాలంటే కొన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు ఈ వాహనాల వినియోగానికి, ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లించడానికే సరిపోతాయి. అందువల్ల ఉన్న బడ్జెట్ అంతా అటే పోతే ఇంకా మళ్ళీ ప్రభుత్వ నిర్వహణ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దశల వారీగా, అంటే కొత్తగా ఇప్పుడు ఇక నుంచి కొనుగోలు చేయబోయే వాహనాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ వాహనాల్ని కొత్తగా కొనుగోలు చేసే అంశాలని పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేటువంటి ప్రతిపాదన అవుతుంది. ఇదంతా ప్రతిపాదనలే కాకుండా ఏంటంటే తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేది సాయంత్రం కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్రభుత్వంలోని మంత్రులే అధికారికంగా చెప్తారు. అయితే ఏంటంటే, అంటే నాకు తెలిసిన ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన, అంటే కేబినెట్ లో చర్చించడానికి సిద్ధం చేసిన ఎజెండాలో ఉన్నటువంటి ప్రతిపాదన ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలి తప్ప ఇక నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలని కొనుగోలు చేయవద్దు. అవసరమైతే
ఎలక్ట్రిక్ రీఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం పెంచుకుందాం అనేది ఒక ప్రతిపాదన. రెండోది ఏంటంటే అత్యంత కీలకమైనది, విద్యుత్ రంగంలో ఆర్థిక సంక్షోభం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అయితే డిస్కంలు ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికే 80,000 కోట్ల రూపాయలు భారం ఉంది, నష్టంలో నడుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. అదనంగా ఇప్పుడు రైతు డిస్కమ్ ని, ఫార్మర్ డిస్కమ్ ని ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. అది జూన్ 2వ తేదీ నుంచి, ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి అది ఆ వ్యవస్థ పనిచేయబోతా ఉంది. ఈ లోపు ఏంటంటే డిస్కమ్లు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థల్ని ఏ విధంగా గట్టెక్కించాలి, వాటికి ప్రభుత్వం ఏమన్నా అదనంగా ఆదుకోవడానికి ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా, విద్యుత్ ఛార్జీలను పెంచాలన్నా, పెంచితే ఎంతవరకు పెంచాలి, గృహ వినియోగంలో ఇప్పటికే ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, అదనంగా మళ్ళీ పెంచామంటే ప్రజల్లో కూడా కాస్త ఏమన్నా వ్యతిరేకత వస్తుందేమోనని చెప్పి తర్జన వర్జనలు అయితే ప్రభుత్వ పెద్దలు పడుతూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త అయిన చింతలపాటి మధును గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మధును హత్య చేసిన అనంతరం దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి యార్కారం స్టేజ్ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చింతలపాటి మధు గతంలో సంచలనం సృష్టించిన 2 హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా రాజకీయ పాత కక్షలతోనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య ఆరోపిస్తుంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా హత్యకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కుమార్ అందిస్తారు. కుమార్, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కుమార్, చింతలపాటి మధును గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దీని గురించి మరింత సమాచారం ఏంటి? సూర్యాపేట మండలం యార్కారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పట్టడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి మాజీ సర్పంచ్ మౌనిక భర్త బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి చింతలపాటి మధు దారుణ హత్యకు గురికావడంతో మాత్రం గ్రామంలో మాత్రం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ఈ యొక్క మధు హత్యకు సంబంధించి కారణాల విషయంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. గత 6 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క యార్కారం గ్రామంలో 3 దారుణమైనటువంటి హత్యలు చోటు చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. 2020 సంవత్సరంలో ఆ గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి గుంపెత్తు వెంకన్న దారుణ చెబుకాటము, ఆ తర్వాత విజయ్ రవీందర్ కూడా దారుణ చెబుకునేటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు కూడా
బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి చింతలపాటి మధు కూడా దారుణానికి గురికావడంతో మాత్రం గ్రామంలో ఇంకా మరిన్ని రాజకీయ హత్యలు జరుగుతాయన్న భయంలో మాత్రం గ్రామస్తులు మాత్రం గురవుతున్నటువంటి నేపథ్యం ఉందని చెప్పవచ్చు. ఈ రోజు హత్యకు సంబంధించేసి చింతలపాటి మధు విషయం సంబంధించి హత్యకు మాత్రము రాజకీయ కక్షలే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా పోలీసులు భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. గతంలో జరిగినటువంటి మిద్దర్ రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ఆ యొక్క కూడా నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ఆ విధమైనటువంటి కోణంలో అంటే చింతలపాటి మధుకు హత్యకు సంబంధించి మిద్దర్ రవీందర్ అంచెలు ఈ ఘాతకానికి పాల్పడ్డారా అన్న కోణం కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా వరుసగా ఎకర గ్రామంలో మాత్రము ఈ రాజకీయ హత్యలు మాత్రము తీవ్రమైనటువంటి భయాందోళన వాతావరణాన్ని మాత్రము గ్రామాన్ని మాత్రం నింపుతుందని చెప్పవచ్చు. సో ఇదే విషయానికి సంబంధించి మాత్రం గ్రామస్తులు మాత్రం ఒకే రకమైనటువంటి ఆవేదనకు ఒకే విషయాన్ని మాత్రం తప్పి తీసుకుంటున్నారు. ఎందుకంటే 6 సంవత్సరాల వ్యవధిలోనే ఈ విధంగా 3 హత్యలు జరగడం వల్ల తమ గ్రామంలో ఇంకా మరే ఇతరమైనటువంటి రాజకీయాలు జరుగుతాయా అన్న ఒక విషయాన్ని మాత్రం వాళ్ళు వెలుపుస్తున్న నేపథ్యం అయిపోతుంది. సో ఈ విధమైనటువంటి రాజకీయ హత్యలకు మాత్రం పులి స్టాప్ ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అవుతుంది. ఇదే విషయానికి సంబంధించేసి చింతలపాటి మధు ఈ యొక్క హత్యకు సంబంధించేసి నిన్న మొత్తం కూడా అతను సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ లో ఒక పంచాయతీ నిమిత్తం వెళ్ళాడని చెప్పేసి కూడా మధు యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యం అవుతుంది. పంచాయతీ జరిగే సమయంలో మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ అదేవిధంగా ఫోన్ సైలెంట్ లో పెట్టడం చేస్తాడు. ఆ తర్వాత పంచాయతీ ఫోన్ ఆన్ చేస్తారు. ఇదే సమయంలో మధు కుటుంబీకులు కూడా అతనికి ఫోన్ చేయగా తాను ఇంటికి వస్తున్నట్టుగా కూడా చెప్పాడు. కాకపోతే రాత్రి అయిన తర్వాత కూడా రాత్రి సమయంలో కూడా మధు ఇంటికి రాకపోయేసరికి కూడా కుటుంబ సభ్యులకు మాత్రం ఒక రకమైనటువంటి భయాందోళనకు లోనయ్యారని చెప్పవచ్చు. ఇదే సమయంలో ఉదయం ఈ రోజు ఎల్కారం గ్రామ శివారులో ఒక డెడ్ బాడీని మాత్రం అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఆ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యొక్క డెడ్ బాడీ అనేది గోల్డెన్ సర్కిల్లో కట్టబడి ఉంది. ఆ సమయంలో పూర్తి స్థాయిలో రక్తపు ముద్రలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలం జరిగిన పోలీసులు ఆ యొక్క ప్రదేశానికి వెళ్లేసేసి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుండగా మధు కుటుంబీకులు కూడా ఈ యొక్క ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. గోనెస్ నుంచి విప్పిన తర్వాత ఆ రోజు మధు వేసుకున్నటువంటి డ్రెస్ అదేవిధంగా అతను వేసుకున్నటువంటి షూస్ ని బట్టి అతని భార్య మధు మృతదేహంగా కూడా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే మృతుని యొక్క అంటే మధు యొక్క తల మొత్తం పూర్తి స్థాయిలో ఛిద్రమై ఉంది. అంటే అంతకులు అనేవారు బండరాలను ఉపయోగించి చాలా ఘోరంగా హత్య చేశారని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యం. అయితే మధు హత్యకు సంబంధించేసి కారణాలు అంటే రాజకీయ కక్ష కారణాలా లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయా అని చెప్పేసి కోణంలో మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించేసి హంతకులను ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ విషాదానికి ఎదురైంది. ఎవరెస్ట్ ఎక్కి కిందకు దిగుతున్న సమయంలో 2 భారతీయ పర్వతారోహులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. నేపాల్ పర్వతారోహణ అధికారి రిషి బండారి తెలిపిన వివరాల ప్రకారం హిల్లరీ స్టెప్ వద్ద అరుణ్ తివారీ అనే క్లైంబర్ ప్రాణాలు కోల్పోగా రెండో క్యాంప్ వద్ద సందీప్ అనే మృతి చెందారు. తీవ్ర అలసట కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎవరెస్ట్ ను అత్యధికంగా 32 సార్లు అధిరోహించిన ప్రముఖ షేర్ఫా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెస్ట్ పై క్లైంబర్ రద్దీ ప్రమాదకరంగా మారుతోందని, పర్వతారోహకులు సంఖ్యపై నియంత్రణ అవసరమని నేపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సీజన్లో ఇప్పటికే 494 మంది క్లైంబర్లకు అనుమతులు ఇవ్వగా ఒక బుధవారం రోజే 274 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. రోప్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కారణంగా క్లైంబర్స్ తీవ్ర వాతావరణంలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోందని, ఇది ప్రాణాపాయానికి దారి తీస్తోందని కామిరీటా ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్ర
రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరో 5 రోజులు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇదే సమయంలో వర్షాలపైన అప్లోడ్ చేశారు. ఋతుపవనాలు చురుగ్గా కదలటం, ఉపరితల ఆవర్తనంతో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్షాలపైన అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కోమరం ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలపడింది. వీటి ప్రభావంతో ఈ రోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి జిల్లాల సరిహద్దు యాకన్నగూడెం రాళ్లవాగు సమీపంలో చిరుతపులి సంచరిస్తూ పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. వెంకటాపురం అటవీ శాఖ అధికారులు రాళ్లవాగు వంతెన సమీపంలో పాదముద్రలను గుర్తించామని, పాదముద్రలను పరిశీలించగా చిరుతవేనని నిర్ధారించామని అన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పశువుల కాపర్లు, వాహనదారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, రాత్రి వేళలో చిన్నపిల్లలను బయటకు పంపొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చిరుత సంచారం గురించి అధికారులు ప్రచారం చేపట్టారు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు. అధికారులు తక్షణమే చిరుతను బంధించాలని కోరుతున్నారు. చిరుతపులి సంచరిస్తున్నదని అటవీ శాఖ వారు గుర్తించినారు. కావున చిరుతపులిని ఎవరైనా హాని తలపెట్టినా అనగా ఉచ్చు పెట్టడం గాని, చంపడం గాని, విషప్రయోగం చేయడం గాని జరిగినచో వైల్డ్ యాక్ట్ 1972 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష 5 లక్షల జరిమానా విధించబడును. ఆవులు, మేకలు ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. సొంత గడ్డ అయిన ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారిన ఈ పోరులో ఆర్సీబీ 55 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు భారీ స్కోర్ను నమోదు చేసింది. అనంతరం 256 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభంలోనే తడబడింది. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన హైదరాబాద్ బౌలర్లు బెంగళూరు పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు అభిమానుల సంబరాల్లో మునిగిపోయింది. ఉప్పల్ స్టేడియం వద్ద రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను మళ్లించారు.